ఇందాక ఫస్ట్ క్వశ్చన్ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు సెకండ్ది, బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్. అంటే ఇచ్చిన బ్యాలెన్స్ని మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయో రైట్ సైడ్ కూడా అవే యాటమ్స్ ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు అంగడి పోయినప్పుడు తక్కిటి ఉంటుంది కదా, ఇప్పుడు అటుపక్క ఇటుపక్క బ్యాలెన్స్ చేస్తారు వాడు. నీ కేజీ కావాలంటే కేజీనే బ్యాలెన్స్ చేసిన కరెక్ట్గా ఉండాలి. ఇది కూడా అంతే, సేమ్ వెయింగ్ బ్యాలెన్స్ లాగా. అది అర్థమైంది కదా. ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలంటే చూడండి, ఫస్ట్ మీరు రియాక్షన్ చూడగానే మీరు ఇందులో ఉన్న యాటమ్స్ అంటే లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి ఓ పక్కన రాసుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ హైడ్రోజన్స్. ఇక్కడ ఇటు పక్క ఎన్ని ఉన్నాయి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండే దాంతో మీరు మల్టిప్లై చేయాల కింద ఉండే నంబర్తో. 2 × 1 అంటే 2 హైడ్రోజన్స్, ఇక్కడ 1 అంటే టోటల్ 2 + 1. ఇటు సైడ్ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. తర్వాత నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1. ఇటుపక్క వచ్చి నేను మల్టిప్లై చేయాలన్నా కదా, 2 × 1 అంటే 2. అంటే ఇటుపక్క లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి నైట్రోజన్స్, 1. రైట్ సైడ్ వచ్చి 2. ఇక్కడ హైడ్రోజన్స్ రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. తర్వాత ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి లెఫ్ట్ సైడ్ చూద్దాం. ఇక్కడ 3, ఇక్కడ 2, మొత్తం 5. తర్వాత ఇక్కడ ఎన్ని ఉన్నాయి మల్టిప్లై చేయాలన్నా కదా, 2 × 3 = 6. ఇక్కడ 1 ఉంది, 6 + 1 7 ఉన్నాయి. తర్వాత మనం ఇంకా ఏం మిస్ అయినాం, ఇంకా కాల్షియం ఇటుపక్క 1 ఉంది, అటుపక్క 1 ఉంది. ఇప్పుడు ఎన్నెన్ని ఉన్నాయో అన్నీ చూసుకున్నాం. మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు బ్యాలెన్స్ ఎలా చేయాలి ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి, రైట్ సైడ్ హైడ్రోజన్లు 2 ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఏమో 3 ఉన్నాయి. అవునా? ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి. తర్వాత ఈ నైట్రోజన్లు కూడా మీరు ఇటుపక్క 2 ఉన్నాయి, ఇటుపక్క 1 ఉంది. సో ఇక్కడ నైట్రోజన్ని, అక్కడ హైడ్రోజన్ని 2 బ్యాలెన్స్ చేయాలంటే 2 అని ఇక్కడ మనం ఎప్పుడైతే యాడ్ చేసుకుంటామో, మీరు ఒకసారి చూడండి, ఇక్కడ 2 + 2 4 హైడ్రోజన్స్ అయినాయి. అంటే ఇక్కడేమో 2నే ఉన్నాయి హైడ్రోజన్స్ కదా. ఆ వాటర్ మాలిక్యూల్ దగ్గర మనము మళ్ళీ ఇక్కడ ఒక 2 యాడ్ చేసామనుకోండి, 2 × 2 = 4. కాబట్టి ఇక్కడ 4 హైడ్రోజన్స్, ఇక్కడ 4 హైడ్రోజన్స్ బ్యాలెన్స్ అయినాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ నైట్రోజన్ బ్యాలెన్స్ కావాలి. అంటే ఇక్కడ 2 × 1 అంటే 2 నైట్రోజన్స్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 2 × 1 2 నైట్రోజన్స్ ఇక్కడ ఉన్నాయి, అక్కడ 2 నైట్రోజన్స్, ఇక్కడ 2 నైట్రోజన్స్. సో నైట్రోజన్ బ్యాలెన్స్ అయిపోయినాయి. తర్వాత మనకు ఆక్సిజన్లు చూడండి, 2 × 3 = 6. ఇక్కడ 6 ఆక్సిజన్స్ ఉన్నాయి, 2 × 1 = 2 + 2 అంటే 8 ఆక్సిజన్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. తర్వాత 2 × 3 = 6, 2 × 1 అంటే ఇక్కడ 6, ఇక్కడ 2. సో టోటల్ ఇక్కడ 8 ఆక్సిజన్స్, అక్కడ 8 ఆక్సిజన్స్. సో ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. మనకు మిగిలింది ఏంటి, కాల్షియం. ఇప్పుడు కాల్షియం ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో కాల్షియం కూడా బ్యాలెన్స్ అయిపోయింది. హెన్స్ ప్రూవ్డ్ అంటారు కదా. అంటే బ్యాలెన్స్ మనం మా వాడు ఏమైతే క్వశ్చన్ అడిగినాడో కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయమని, ఆ బ్యాలెన్స్ చేసే విధానం ఇదన్నమాట. మనం కన్ఫ్యూజ్ కాకూడదు. జస్ట్ పక్కన రెఫర్ చేసుకోండి, ఒక్కొక్క యాటమ్ వేసుకోండి. హైడ్రోజన్, నైట్రోజన్, కాల్షియం ఇవన్నీ కూడా ఏ యాటమ్స్ అయితే ఈ రియాక్షన్లో ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇలా సైడ్కి మనకు రెఫర్ చేసుకుంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడమే. కన్ఫ్యూజన్ అవ్వడానికి ఏం లేదనమాట. ఇంకా ఇటువంటి ఎగ్జాంపుల్స్ 2-3 ఇంకా చెప్తాను, ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దామన్నాం కదా, ఇది సెకండ్ది. ఒకసారి ఇది ఎలాగో సేమ్ మనం అదే ప్రాసెస్నే కంటిన్యూ చేద్దాం. చూడండి, లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి అనేది కావాలి. ఫస్ట్ ఇది తీసుకుందాం, సోడియం. ఈ రియాక్షన్లో లెఫ్ట్ సైడ్లో ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. ఇటుపక్క ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అవునా? తర్వాత ఇక్కడ ఏది ఉంది, ఆక్సిజన్ ఉంది. ఇక్కడ 1 + 4 అంటే ఆక్సిజన్లు 5 ఉన్నాయి. ఇటుపక్క ఎన్ని ఉన్నాయి, ఇటుపక్క కూడా 5 ఉన్నాయి. అవునా? దాని తర్వాత హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి, ఇటుపక్క 1, 2 3, ఇటుపక్క 2 ఉన్నాయి. ఇక్కడ 3, ఇక్కడ 2. తర్వాత సల్ఫర్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1, ఇక్కడ 1. సల్ఫర్ 1 అంటే మనం చూడండి, సోడియం ఉంది, ఆక్సిజన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, సల్ఫర్ ఉంది. ఇప్పుడు ఏవేవి అనేది కౌంట్ ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి బ్యాలెన్స్ చేద్దాం. ఇప్పుడు సోడియం ఇక్కడ 1 ఉంది, అక్కడ 2 ఉన్నాయి. అంటే ఇంతకుముందు రియాక్షన్లో చూసినట్టు మనం ఏం చేస్తాం, ఇటు పక్క 2 యాడ్ చేస్తాం. అంటే చూడు, ఇక్కడ 2 సోడియంలు ఉన్నాయి, అక్కడ 2 సోడియంలు ఉన్నాయి. ఇప్పుడు ఇది బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు ఇవి ఎన్నైనాయి, మనకు కావాల్సింది ఆక్సిజన్లు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎన్నైనాయి, 4 + 2 అంటే 6 అయినాయి ఆక్సిజన్లు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 + 1 5 ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ 2 యాడ్ చేసుకుంటే 4 + 2 ఇక్కడ కూడా 6 ఆక్సిజన్స్ ఇప్పుడు బ్యాలెన్స్ అయినాయి. సో ఆక్సిజన్లు కూడా బ్యాలెన్స్ అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, హైడ్రోజన్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 + 2 4 అయినాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 + 2 × 2 4. సో హైడ్రోజన్ కూడా బ్యాలెన్స్ అయిపోయింది. ఇక్కడ కావాల్సింది ఇంకోటి ఏంది, సల్ఫర్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో ద బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఈజ్ ప్రూవ్డ్. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్, సేమ్ ప్రొసీజర్. మనకి ఆ ప్రొసీజర్ అనేది మార్చం. చూడు,
లెఫ్ట్ సైడ్ ఏముంది, రైట్ సైడ్ ఏముంది, ఇటు పక్క సోడియం ఇదంతా చూస్తే ఒకటే ఉంది, సోడియం లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ కూడా ఒకటే ఉంది. తర్వాత మనకి ఏముంది, క్లోరైడ్, క్లోరిన్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ ఒకటి, అక్కడ కూడా ఒకటే ఉంది, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. తర్వాత నెక్స్ట్ ఏంది, సిల్వర్, సిల్వర్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఒకటి ఒకటి. తర్వాత నైట్రోజన్, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ కూడా ఒకటే ఉంది, ఒకటి ఒకటి. తర్వాత ఆక్సిజన్లు, ఆక్సిజన్లు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి ఆక్సిజన్లు, ఇక్కడ 3, ఇక్కడ 3. ఇంకా దీన్ని ఏం చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ బ్యాలెన్స్ అయిపోయింది ఈక్వేషన్. అర్థమైంది కదా, మీరు ఇది ఇచ్చినప్పుడు అదే ఈక్వేషన్ అలానే రాసినా కూడా మీకు మార్కులు వస్తాయి, ఎందుకంటే ఇక్కడ బ్యాలెన్స్ అయిపోయింది కదా. ఓకేనా, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఇంకో ఎగ్జాంపుల్, సేమ్ ప్రొసీజర్, లెఫ్ట్ అండ్ రైట్ చూసుకోవడం. ఇక్కడ బేరియం ఎన్ని ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఒకటే ఉంది, రైట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. ఇక్కడ క్లోరిన్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి లెఫ్ట్ సైడ్, ఇటు పక్క ఒకటే ఉంది. తర్వాత ఇక్కడ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, అటుపక్క ఒకటే ఉంది. సల్ఫర్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఒకటి ఒకటి. తర్వాత ఆక్సిజన్లు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. ఇప్పుడు చూడండి, బేరియం మనము బ్యాలెన్స్ చేద్దాం, అంటే ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది, ఇంకా దాన్ని ఏం చేయాల్సిన పని లేదు, ఇది బ్యాలెన్స్ అయిపోయింది. ఇక్కడ క్లోరిన్లు ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడ ఒకటే ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం 2 పెట్టుకుంటాం. సో 2 క్లోరిన్లు, ఇక్కడ 2 క్లోరిన్లు, బ్యాలెన్స్ అయిపోయింది. తర్వాత ఇక్కడ హైడ్రోజన్లు ఇక్కడ 2 ఉన్నాయి, సో ఇక్కడ కూడా ఇప్పుడు 2 ఉన్నాయి, బ్యాలెన్స్ అయిపోయింది. సల్ఫర్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, బ్యాలెన్స్ అయిపోయింది. తర్వాత ఆక్సిజన్లు ఇక్కడ 4 ఉన్నాయి, అక్కడ 4 ఉన్నాయి, బ్యాలెన్స్ అయిపోయింది. చూసారు సింపుల్. ఓకేనా, ఇలానే బ్యాలెన్స్ చేసుకోవడం ఈక్వేషన్ అంటే. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు అన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో నేర్పించాను కదా, మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ 4 ఇచ్చాను, ఈ 4 మీరు ప్రాక్టీస్ చేసుకోండి, కామెంట్ రూపంలో వీడియో ఆన్సర్స్ తెలియజేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.